My name is Kankara, lecturer in mathematics from Sai Degree College, Dharamsthala. And okay, children, next example. If a is equal to t square I minus tj plus 2t plus 1k, and b is equal to 2t minus 3i plus j minus tk. చూడండి మనం ఫైండ్ చేయవలసిన వాల్యూస్ ఏమంటే a cross b whole dash, second one చూడండి mod of a plus b whole dash, and a is equal to t is equal to 1. ఓకే, ఇది మనకి సింప్లిఫై చేయాలి. చూడండి ఫస్ట్ వన్ మనకి a cross b whole dash, a cross b whole dash మనకి సింప్లిఫై చేయాలి అంటే చూడండి మనం ఫస్ట్ వన్ తీసుకుంటున్నాం కదా, a cross b whole dash. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి రాసుకుంటాం మనం a cross b డాష్ ప్లస్ a డాష్ క్రాస్ b, ఇది ఫార్ములా. ఓకే, a cross b హోల్ డాష్ ఇస్ ఈక్వల్ టు a cross b డాష్ ప్లస్ a డాష్ క్రాస్ b. ఇలా మనకి రైట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీన్ని మనం చూడండి, a పార్టిసిపేట్ చేసింది, b డాష్ పార్టిసిపేట్ చేసింది, a డాష్ పార్టిసిపేట్ చేసింది, b పార్టిసిపేట్ చేసింది. కాబట్టి ఇవి మనం సింప్లిఫై చేసుకొని క్రాస్ మెథడ్ అప్లై చేయాలి, క్రాస్ మెథడ్ సింప్లిఫై చేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే మనకి a డాష్ b డాష్ ఈ రెండు మనకి ఫైండ్ చేయాలి. అది a వాల్యూ ఉన్నది, b వాల్యూ ఉన్నది. a డాష్ని b డాష్ని మనం ఫైండ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి చూడండి a డాష్ని డెరివేట్ చేయాలి, t తో డెరివేట్ చేసుకోవాలి. కాబట్టి చూడండి a డాష్ ఇస్ ఈక్వల్ టు dA బై dt గా మనకి రైట్ చేస్తాం. చూడండి a డాష్ ఇస్ ఈక్వల్ టు dA బై dt, అంటే a అనే ఫంక్షన్ ని t దృష్ట్యా అవకలనం చేయాలి. కాబట్టి రైట్ చేసినట్లయితే చూడండి t స్క్వేర్ అంటే 2 అది మైనస్ t అంటే 1 ఇంటూ j, నెక్స్ట్ ప్లస్ 2t ప్లస్ 1 2t అంటే t వాల్యూ 1 1 0 అంటే 2k. ఇలా మనకి ఈ డాష్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎక్కడ మనం చూపాడు, ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి, కాబట్టి t ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసి అదైతే a డాష్ ఈజ్ ఈక్వల్ టు dA బై dt ఈజ్ ఈక్వల్ టు 2i మైనస్ j ప్లస్ 2k. ఇది a డాష్ వాల్యూ. గా b డాష్ కూడా ఫైండ్ చేయాలి. b డాష్ ఇస్ ఈక్వల్ టు db బై dt ఇస్ ఈక్వల్ టు b అనే ఫంక్షన్ ని t దృష్ట్యా అవకలనం చేసినట్లయితే ఎంత వస్తుంది, 2t మైనస్ 3 అంటే 2 వాల్యూ. ఓకే, 2 కాన్స్టెంట్ t 1 3 కాన్స్టెంట్ 0 i. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ t వాల్యూ ఏది కాబట్టి టోటల్గా 0 0 0 ఇక్కడ వచ్చినట్లయితే మైనస్ 1 ఉంది కాబట్టి k బాగుంటుంది, t ఉంది కాబట్టి 1 అవుతుంది, k రాసుకోవచ్చు. అంటే ఎంత వస్తుంది టోటల్గా అంటే 2i ప్లస్ 0 ఇంటూ j ప్లస్ k బాగు. ఇలా మనకి ఫైండ్ చేసుకోవాలి. ఇది b డాష్, a డాష్ వాల్యూ b డాష్ వాల్యూ మనకి ఫైండ్ చేస్తాం. ఇప్పుడు చూడండి a క్రాస్ b ఒకటి కట్టాలి, a క్రాస్ b డాష్ ఒకటి కట్టాలి, a డాష్ క్రాస్ b ఒకటి ఫైండ్ చేయాలి. కాబట్టి చూడండి a క్రాస్ b డాష్ ఫైండ్ చేస్తే మోడ్ ఆఫ్ క్రాస్ మెథడ్ కాబట్టి మోడ్ ఆఫ్ j అంటే i j కి మనకి రైట్ చేసుకోవాలి. a వాల్యూ ఎంత ఉంది, a క్రాస్ b డాష్ ఇస్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ i j k. ఓకే, చూడండి ఏ వాల్యూ మనం సింప్లిఫై చేస్తున్నాం, ఏ వాల్యూ అప్లై చేసినట్లయితే చూడండి ఏ వాల్యూ t స్క్వేర్ i మైనస్ t ప్లస్ 2t ప్లస్ 1 k అవుతుంది. అది ఇప్పుడు ఆల్రెడీ మనకి t ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పారు కాబట్టి t ప్లస్ 1 రైట్ చేసుకున్నట్లయితే ఎంత వస్తుంది, t స్క్వేర్ ఐ మీన్ 1 మైనస్ t 1 2t ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 3 అంటే ఎంత వస్తుంది అంటే టోటల్గా మనకి 1 మైనస్ 1 ప్లస్ 3గా మనకి రైట్ చేసుకోవచ్చు. అదే రాస్తాం 1 మైనస్ 1 ప్లస్ 3 రైట్ చేస్తాం. నెక్స్ట్ b డాష్ వాల్యూ మనం చెక్ చేసుకున్నట్లయితే 2i 0 j మైనస్ k బార్
అంటే 2 0 -1 మనకి రైట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే I into 1 minus j into -7 plus k bar into and simplify చేసినట్లయితే I bar plus 7j bar plus 2k bar. ఇది a cross b dash. సెకండ్ వన్ a dash cross b సింప్లిఫై చేసినట్లయితే చూడండి దీంట్లో మనకి క్రాస్ మెథడ్ కాబట్టి mod of I j k ఏ డాష్ వాల్యూ ఎంత ఉంది అంటే చూడండి సింప్లిఫై చేసాం 2i j + 2k అంటే ఎంత వస్తుంది చూడండి 2 ఒక టర్మ్ -1 ఒకటి 2 అని మనం రైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ b వాల్యూ వచ్చినట్లయితే b వాల్యూ చూడండి 2t - 3i + j - tk అవుతుంది. దీంట్లో మనం t వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -1 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకి 1 ఇక్కడ మనకి -1 సింప్లిఫై చేసినట్లయితే చూడండి I ఇంటూ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 1 మైనస్ అంటే టోటల్ మనకి -1 గా రైట్ చేసుకోవాలి. -j -2 ప్లస్ 2 -2 ప్లస్ 2 0 నెక్స్ట్ ప్లస్ k ఇంటూ 2 -1 minus I bar plus 0 j bar plus k bar మనకి రైట్ చేయొచ్చు. ఇది మనకి 2 టర్మ్స్ కూడా సింప్లిఫికేషన్ గా చేద్దాం. ఇప్పుడు వీటికి ఎడిషన్ తీసుకున్నట్లయితే చూడండి a cross b dash plus a dash cross b is equal to చూడండి a cross b dash వాల్యూ మనకి ఆల్రెడీ ఎంత వచ్చింది అంటే 7 ప్లస్ I plus 7j plus 2k plus minus I plus 0 j plus k bar. ఇంకో క్యాన్సిల్ అయినట్లయితే మనకు టోటల్గా 7j plus 3k. ఇది మనకి సింప్లిఫికేషన్ ఫస్ట్ వన్ a క్రాస్ b హోల్ డాష్ వాల్యూ వచ్చింది అంటే 7j + 3k. ఓకే ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ మనం చెక్ చేసినట్లయితే సెకండ్ వన్ చూడండి ఎలా ఉంది మనకి mod of a + b హోల్ డాష్ mod of a + b హోల్ డాష్ అంటే a + b ముందు యాడ్ చేసి దానికి mod of వచ్చింది. చూడండి సెకండ్ వన్ a + b అప్లై చేస్తాం అంటే a + b మనం యాడ్ చేసినట్లయితే చూడండి ఎంత వస్తుంది మనకి I అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి t² + 2t - 3 ఇంటూ I ప్లస్ సెకండ్ వచ్చినట్లయితే -t + 1 j bar ప్లస్ 2t + 1 -t k bar. చూడండి మనకు వచ్చేది t² 2t - 3 -t + 1 2t + 1 -t. ఓకేనా ఇక్కడ మనం t ని సబ్ట్రాక్ట్ చేసేయండి. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే సింప్లిఫై అయిపోతుంది కదా అంటే t + 1 గా మనకి రైట్ చేసుకోవచ్చు k. ఓకే ఇది a + b. ఇప్పుడు a + b కి mod అప్లై చేయాలి కాబట్టి mod of a + b. mod of a + b అంటే రూట్ ఆఫ్ ఓకేనా x యొక్క కోఎఫిషియంట్ వాల్యూ తీసుకొని స్క్వేర్ చేయాలి, z దానికి స్క్వేర్ చేయాలి, నెక్స్ట్ k దానికి కూడా స్క్వేర్ చేసుకోవాలి. చేసినట్లయితే t² + 2t - 3 హోల్ స్క్వేర్ ప్లస్ -t + 1 హోల్ స్క్వేర్ ప్లస్ t + 1 హోల్ స్క్వేర్. mod of a + b is equal to root of చూడండి మనకి సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసినట్లయితే a + b - c హోల్ స్క్వేర్ పొజిషన్ ఉంది. a + b - c హోల్ స్క్వేర్ పొజిషన్ ఉంది కాబట్టి ఫార్ములా మనం సింప్లిఫై చేసినట్లయితే a² × t⁴
ప్లస్ బి స్క్వేర్ 4t స్క్వేర్ ప్లస్ 9. నెక్స్ట్ 2ab కాబట్టి మనకి ఎంత వస్తుందంటే ప్లస్ 2 into 2 4 t స్క్వేర్ into t క్యూబ్ 4t క్యూబ్. నెక్స్ట్ 2bc కాబట్టి మైనస్ 2 into 2 4 4 into 3 1 t మైనస్ 2 into minus t into t స్క్వేర్ అంటే 6t స్క్వేర్. ఇది a plus b minus c హోల్ స్క్వేర్ కి ప్లస్ చిన్న స్క్వేర్ పొజిషన్ గా సింప్లిఫై చేసినట్లయితే a minus b హోల్ స్క్వేర్ పొజిషన్ డివైడ్ చేసుకోండి t స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2. థర్డ్ వన్ కి a plus b హోల్ స్క్వేర్ పొజిషన్ ఉంది కాబట్టి డివైడ్ చేసినట్లయితే t స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2. ఇలా మనం దీన్ని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే t పవర్ ఆఫ్ 4 టైం అనేది మనకి ఒకటే ఉంది కాబట్టి t పవర్ ఆఫ్ 4 ప్లస్ t క్యూబ్ వాల్యూ ఒకటే ఉంటుంది 4t క్యూబ్. t స్క్వేర్ వాల్యూ సెట్ చేసినట్లయితే t స్క్వేర్ 4 ఒకటి నెక్స్ట్ మైనస్ 6 అంటే మైనస్ 2 కాబట్టి చూడండి ఇక్కడ ఒక ప్లస్ 2 ఉంటుంది t స్క్వేర్ అనేది. టోటల్గా మనకి t ఒకటి అంటే మైనస్ 2 మిగులుతుంది. ఈ రెండు కాబట్టి టోటల్ 0 t స్క్వేర్ అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ t వాల్యూస్ ఇచ్చేసినట్లయితే t వాల్యూస్ అనేవి మైనస్ 1కి ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది అంటే మైనస్ 1 మనకి ఫైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్టెంట్ వచ్చినట్లయితే 9 ప్లస్ 1 అంటే 11గా మనకి ఫైండ్ చేసుకోవచ్చు. ఇది మనకు వచ్చేది మోడ్ ఆఫ్ a ప్లస్ b వాల్యూ. మనకు కావాల్సింది మోడ్ ఆఫ్ a ప్లస్ b హోల్డర్స్ వాల్యూ మనకు కావాలి. అంటే ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్కి డెరివేట్ చేయాలి. డెరివేషన్ చేసేటంటే చూడండి మోడ్ ఆఫ్ a ప్లస్ b హోల్డర్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ వచ్చే రూట్ ఫంక్షన్ మొత్తానికి కూడా డెరివేషన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి దీన్ని మనం డెరివేట్ చేసినట్లయితే ఈ టర్మ్ మొత్తం కూడా x అనుకోండి రూట్ x మనకు ఫార్ములా ఏంటంటే 1/2 రూట్ x 1/2 రూట్ x కాబట్టి 1/2 ఇంటూ చూడండి ఫార్ములా మొత్తం మనకి ట్రై చేయాలి. అంటే ముందే t అనుకుంటా మొత్తం రాసేది అంటే t పవర్ ఆఫ్ 4 ప్లస్ 4t క్యూబ్ మైనస్ 1t ప్లస్ 11. ఇది మనం x అనుకుంటున్నాం కాబట్టి రాసాం 1/2 రూట్ x. కానీ మొత్తం x కావాలి కాబట్టి మళ్ళీ దాన్ని డివైడ్ చేసినట్లయితే చూడండి ఆ టైంకి డివైడ్ చేసుకోవాలి. చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి 4t క్యూబ్ నెక్స్ట్ ప్లస్ 12t స్క్వేర్ మైనస్ 1t 1 నెక్స్ట్ 0. అది ఎంత వస్తుంది మనకి 2 కామన్ ఇచ్చినట్లయితే 2 ఇంటూ 2t క్యూబ్ ప్లస్ 12t 6t స్క్వేర్ మైనస్ 6 by 2 into root of t power of 4 plus 4t cube minus 1t plus 11. 2 cancel చేయండి 2t cube plus 6t square minus 6 by root of t power of 4 plus 4t cube minus 1t plus 11. ఓకేనా ఇది మనకి a plus b mod of హోల్డర్స్. ఓకేనా ఇది మనకి 2 టైమ్స్ అయ్యాయి. వన్ సమ్ చేద్దాం. ఓకే చూడండి మనకు వచ్చే ఫంక్షన్ వాల్యూ ఇప్పుడు మనకి ఏమంటే t is equal 1 అని చెప్పాడు కాబట్టి t ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసేయండి. 1 సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఎంత వస్తుంది 2 ప్లస్ 6 మైనస్ 6 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 మైనస్ 1 ప్లస్ 11 అండ్ టోటల్ మనకి 2 బై రూట్ ఆఫ్ ఓకేనా 11 అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే ఇది మనకు వచ్చే లాస్ట్ ఆన్సర్ అనేది 1. ఓకేనా థ్యాంక్ యూ.